ఖరీఫ్ సీజన్ వరి కోతలు జిల్లాలో మొదలై మిల్లర్లకు చేరిన ధాన్యం అమౌంట్ 24 గంటల్లో రైతుల ఖాతాలో జమ అయింది. అలాగే సన్నలు పండించిన రైతులు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వనుండడంతో జిల్లాలోని రైతులు సంతోషంగా ఉన్నారు అని అంటున్న ములుగు జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కుమార్తో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఖరీఫ్ కోతలు మొదలయ్యాయి. మొత్తం ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు పండించిన రైతులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వరి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువచ్చి అమ్మిన 24 గంటల్లోనే ప్రభుత్వం రైతుల అకౌంట్లో డబ్బులు నమోదు చేస్తుంది. అంతేకాకుండా ఒక పక్క బోనస్ కూడా సన్న బియ్యానికి క్వింటాకి 500 బోనస్ కూడా ప్రకటిస్తుంది. మనతో ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీరు మొట్టమొదటిగా కొత్తగా మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఇది ఖరీఫ్ సీజన్ ఇప్పుడే మొదలైంది. రైతులు కూడా మిల్లర్లకు ధాన్యాన్ని ఇస్తున్నారు. ఎట్లా ఉంది జిల్లా వ్యాప్తంగా పరిస్థితి? జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రైతులు ఇంకా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వము 2200 రూపాయలు మాత్రమే ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఒప్పుకుందో సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు. ఆ బోనస్ను రైతుల అకౌంట్లలో జస్ట్ 24 అవర్స్లోనే వేస్తూ ఉన్నారు. బోనస్ మాత్రం 3-4 డేస్ టైం తీసుకుంటున్నారు. అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటేసారి ఏకకాలంలో వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ CMR కింద ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతో ఒక 3-4 డేస్ గ్యాప్లో వాళ్ళకు మళ్ళీ బోనస్ అమౌంట్ వేస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా సార్, మీరు ఎన్నో ప్రతికూల సమస్యలలో ఉన్న రైస్ మిల్లర్లకి మీరు అధ్యక్షుడిగా ఎన్నుకోవటం, ఎలాంటి సమస్యలు ఇటు రైస్ మిల్లర్లు అనుభవిస్తున్నారు, వారికి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు అన్న ఉద్దేశంతో ఒక మంచి, అంటే భారతదేశంలో కూడా ఎక్కడ లేనటువంటి కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే సన్నధాన్యము మిల్లింగ్ చేయడం వల్ల 67 కిలోల అవుట్ రేషియో ఇవ్వలేని పరిస్థితిలో కొంత ఇబ్బంది అయితే ఉన్నది. ఆ ఇబ్బందిని అధిగమించడం కోసము మేము చాలా రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇచ్చాము. మా మంత్రి ద్వారా కూడా పంపించడం జరిగింది. దాని మీద ప్రభుత్వం కూడా సానుకూలంగా కమిటీ వేస్తూ ఉన్నారు. మొన్న కూడా మాకు హైదరాబాద్ నుంచి జాయింట్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చేసి ములుగు జిల్లాలో ఉన్న ప్యాడీ విషయంలో కొన్ని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రాసుకొని పోయారు. మాకు కొంత ఊరట జరుగుద్ది అని చెప్పేసి, మా మిల్లర్ల సంక్షేమం జరుగుద్ది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. సార్, ఒక రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈ ఎక్కువ వరి పండిస్తారు మన ఏరియాలో, ఈ ములుగు జిల్లాలో. ఈ వరి పండిస్తున్న రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉంటుందో ఆ సరుకును పండిస్తే ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ క్రాప్లో కూడా రైతులు, అంటే రబీ క్రాప్లో దొడ్డు ధాన్యం 1010 రకాలు పండిస్తే కొంత ఇండస్ట్రీ బాగుపడుతుంది. ప్లస్ రైతులకు కూడా ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సన్నధాన్యం పండించడం వల్ల కొంత ఇబ్బందులు అయితే సెకండ్ క్రాప్లో ఉంటాయి. కాబట్టి రైతులు ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి. సెకండ్ క్రాప్లో కూడా 500 రూపాయలు బోనస్ వస్తుందని కొంత అపోహలలో ఉన్నారు. ప్రభుత్వం కూడా దీని మీద ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అది వస్తుందేమో అన్న ఆశలలో ఉన్నారు రైతులు. కానీ అది ఇస్తే ఒక బాధ, ఇవ్వకుంటే ఒక బాధ ఉన్నది. ఇస్తే రైతులకు ఓకే, కానీ మిల్లర్స్ మొత్తం కూడా నష్టపోయే ప్రమాదం అయితే ఉన్నది. ఇది రైస్ మిల్లర్ల యొక్క ద్వయంగానే పనిచేసే విధంగా అయితే తన కార్యాచరణ అయితే ఉందంటున్నారు. ఒక పక్క వారి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా వారి పట్ల సానుకూలంగా స్పందించిందని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి రేట్లు కూడా గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు పడి రైస్ మిల్లు మూతపడే పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ సమస్యలన్నీ కూడా మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సానుకూలంగా స్పందించే ముఖ్యమంత్రి ఉన్నారు. ఇటు సీతక్క ఆధ్వర్యంలో మాకు రైస్ మిల్లర్లకి భరోసా ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ రైతులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు 24 గంటల్లోనే ప్రభుత్వం వారికి డబ్బులు వారి అకౌంట్లో వేస్తున్న పరిస్థితి. దాంతోపాటు వారికి బోనస్ కూడా ఎకరాకు కింటాకు 500 ఇస్తుండటంతో రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సన్నాలని ఇటు రేషన్ షాప్లో కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం, ఇవన్నీ కూడా చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి ములుగు జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం